హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం హోటల్ స్టైల్ కందిపొడినైతే మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు కందిపప్పునైతే మనం వేసేసుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బ్రౌన్ కలర్ అంటే లైట్గా మనం ఫ్రై అనేది చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అనేది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే పూర్తి వరకు కూడా మనకు ఫ్రై అనేది అవుతుంది. ఇది అన్నంలోకైనా సరే లేదా దోశలోకైనా సరే వెరీ టేస్టీగా అనేది ఉంటుందండి. మనము కాస్తంత కందిపొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని తిన్నామంటే మాత్రం అమృతంలాగా ఉంటుంది ఈ కందిపొడి అనేది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోనే అరకప్పు పెసరపప్పును కూడా మనము లైట్గా అనేది వేయించుకోవాలి. లైట్గా ఫ్రై అవుతే సరిపోతుందండి. ఇలా లైట్ కలర్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కందిపొడి అనేది. ఎంతో టేస్టీ అయినటువంటి కందిపొడి. ఇలా మనము పప్పులన్నీ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు కూడా ఇలా లైట్గా ఫ్రై అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు శనగపప్పు అనేది కూడా మనం వేసి ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా మనము కందిపప్పు, అలాగే పెసరపప్పు, శనగపప్పు 3 పప్పులనైతే మనం లైట్గా అనేది ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే లేదా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు మనకు కారంకి సరిపడా అంటే ఒక 10 నుంచి 15 ఎండు మిరపకాయలనైతే వేసుకోవాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇది కూడా మనము లైట్గా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా మనము మిరపకాయలన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్రనైతే మనము యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకోవాలండి. ఇలా కట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మనం ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి వేసుకొని. చూడండి, ఇలా పల్స్ ఇస్తూ మిక్స్ అనేది చేసుకోవాలి. ఇలా మనము పూర్తిగా ఎండు మిరపకాయలనైతే మిక్స్ చేసేసుకున్న తర్వాతనే మనము ఈ పప్పులను అయితే మనము మిక్సీలో యాడ్ చేయాలి. ఇలా మనము పప్పు దినుసులనన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిలోనే సాల్ట్ వేసుకుని అలాగే చిటికెడు ఇంగువని కూడా వేసుకుని మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంతో కమ్మనైనటువంటి కందిపొడి అనేది మనకు ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇలా కాస్త బరకగా లైట్గా బరకగా అనేది ఉండేలాగా చూసుకోండి. ఫైన్ పౌడర్ లాగా మాత్రం చేయకండి. కాస్త లైట్గా బరకగా అనేది ఉండాలి. చూడండి, ఎంతో యమ్మీ యమ్మీ అయినటువంటి కందిపొడి అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి అమృతం లాగా ఉండిపోతుందండి ఈ కందిపొడి అనేది. అలాగే దోశలోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటున్నానండి. మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఈ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.